Hi, hello, namaste. My name is Deepthi and I'm the digital marketing intern at ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక చిన్న ఫేస్ వీడియోతో మీ ముందుకు వచ్చాను, విచ్ ఈస్ బ్రెడ్ క్రమ్స్. నేను బ్రెడ్ క్రమ్స్ గురించి ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చానండి. ఫస్ట్, వాట్ ఆర్ బ్రెడ్ క్రమ్స్? ఈ టాపిక్ తెలుసుకునే ముందు నేను ప్రీవియస్గా చాలా ఫేస్ వీడియోస్, చాలా స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్, చాలా ఇమేజెస్, చాలా కరోజల్స్ అన్నీ చేశాను. ఒక్కసారి వెళ్ళి నా లింక్డ్ఇన్ అకౌంట్లో వెళ్ళి ఒకసారి అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఇది చూడండి. ఎందుకంటే నేను పార్ట్స్గా నేను నా క్లాస్లో నేర్చుకునే ప్రతి ఒక్కటి నేను మీ ముందుకు వచ్చి ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో ఇప్పుడు నేను బ్రెడ్ క్రమ్స్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అండి. సో బ్రెడ్ క్రమ్స్ ఈజ్ ఏ స్మాల్ లింక్స్ ఎట్ ద టాప్ ఆఫ్ అవర్ వెబ్సైట్ దట్ వేర్ ఆర్ యూ లొకేటెడ్ ఇన్ యువర్ వెబ్సైట్ అని చెప్పేసి బ్రెడ్ క్రమ్స్ అంటారండి. సో బ్రెడ్ క్రమ్స్ అంటే ఇప్పుడు చిన్న చిన్న లింక్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న లింక్స్ మన ఎట్ ద టాప్ ఆఫ్ ద వెబ్ పేజెస్లో ఉంటాయి. అట్ ద టాప్ ఆఫ్ ద వెబ్ పేజెస్లో వేర్ ఆర్ యూ ఆన్ యువర్ వెబ్సైట్ అని చెప్పేసి అవి క్లియర్గా మీకు చూపిస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు హోమ్ ఉంటుంది, హోమ్లో నుంచి మనం అబౌట్ పేజ్కి లింక్ చేసుకుంటూ వెళ్తాము, అబౌట్ పేజ్ నుంచి సర్వీస్ పేజెస్కి లింక్ చేసుకుంటూ వెళ్తాము, సర్వీస్ పేజ్ నుంచి రిజర్వేషన్ పేజ్కి లింక్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇవన్నీ చిన్న చిన్న లింక్స్. సో ఈ చిన్న చిన్న లింక్స్నే బ్రెడ్ క్రమ్స్ అంటారు. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒకదాని నుంచి ఒక్కొక్క దానికి మనం ముందుగా వెళ్తూ ఉంటాం కదా, హోమ్ దగ్గర నుంచి మళ్ళీ అబౌట్ నుంచి రిజర్వేషన్కి అలా వెళ్తూ ఉండేదాన్ని, అలా ముందుగా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ దాన్ని బ్రెడ్ క్రమ్స్ అంటారు. ఇప్పుడు మనము రిజర్వేషన్ పేజ్లో లాస్ట్లో ఉన్నాం. రిజర్వేషన్ నుంచి సర్వీసెస్ నుంచి అబౌటస్ నుంచి హోమ్. సో ఇట్లా బ్యాక్గా వచ్చేదానికి బ్యాక్ బ్రెడ్ క్రమ్స్ అని చెప్పి చెప్తారనమాట. సో దిస్ ఈస్ ద బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రెడ్ క్రమ్స్. So there are the three types of the breadcrumbs. First one is location based breadcrumbs. Second one is attribute based breadcrumbs. Third one is history based breadcrumbs. సో ఇప్పుడు ఈ త్రీ గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో లొకేషన్ బేస్డ్ బ్రెడ్ క్రమ్స్ అంటే ఇప్పుడు మీరు వెబ్సైట్లో మీరు ఏ పేజ్లో అయితే లొకేట్ అయి ఉన్నారో దాన్ని లొకేషన్ బేస్డ్ బ్రెడ్ క్రమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ అనే పేజ్లో ఉన్నారండి. ఆన్ పేజ్ ఎస్ఈఓ అనే పేజ్కి ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళాలి అంటే నార్మల్గా వెళ్ళాలి అంటే హోమ్ తర్వాత అబౌటస్ తర్వాత బ్లాగ్ తర్వాతనే మనకి ఎస్ఈఓ పేజ్ వస్తుంది. ఎందుకంటే మన బ్లాగ్తోనే కదా ఎస్ఈఓ పేజ్ చేసేది. సో అందుకని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న లింక్స్ చేసుకుంటూ మనము ఆన్ పేజ్ ఎస్ఈఓలోకి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఉన్నాము. సో దిస్ ఈస్ కాల్డ్ ద లొకేషన్ బేస్డ్ బ్రెడ్ క్రమ్స్ అని చెప్పి పిలుస్తారండి. సో సెకండ్ వన్ ఈజ్ షాపింగ్ బేస్డ్ బ్రెడ్ క్రమ్స్, మీన్స్ అట్రిబ్యూట్ బేస్డ్ బ్రెడ్ క్రమ్స్. ఇది యూజువల్గా షాపింగ్కి సంబంధించిన వెబ్సైట్స్లో మనము యూజ్ చేస్తూ ఉంటాము అండి. ఎందుకంటే మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ అమెజాన్ అనే ఇప్పుడు మన వెబ్సైట్ అమెజాన్ అనుకోండి. అమెజాన్లో మనం అమెజాన్ యాప్ ఓపెన్ చేయగానే మనం ఎక్కడ ఉంటాం? ఫస్ట్ హోమ్లో ఉంటాము. హోమ్ తర్వాత మనకి ఏదైతే కావాలో అలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హోమ్లో ఉన్నాము, మనకు ఒక టీవీ కావాలి, టీవీ పేజ్లోకి వెళ్తాం, హోమ్ యాక్సెసరీస్లోకి వెళ్తాం. సో టీవీలో ఉంటుంది. సో టీవీలో మనకి ఏం కావాలి? పోర్టబుల్లా ఆర్ ఎల్ఈడీనా అది ఉంటుంది. మళ్ళీ పోర్టబుల్లో ఏంటి? మళ్ళీ పోర్టబుల్లో ఒనీడానా లేకుంటే ఎంఐనా అలా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమంటారు? ఎల్ఈడి టీవీలో మనకి ఏం కావాలి? ఇన్సిగ్నిసా లేకపోతే ఎంఐనా యాపిల్ టీవీనా ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఫిల్టర్ చేసుకుంటూ మనకి ఏదైతే కావాలో ఒక్కొక్క దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ దాని యొక్క రివ్యూస్, దాని యొక్క రేటింగ్స్, అది ఎలక్ట్రిసిటీకి ఎలా వర్క్ అవుతుంది అవన్నీ మనం చూసుకొని అన్నీ ఫిల్టర్ చేసుకొని మనము ఒక ప్రోడక్ట్ అనేది తీసుకుంటాం. అది హోమ్ యాక్సెసరీస్ అయినా ఇంకా ఏదైనా కానీ అట్లా మనం ఫిల్టర్ చేసుకుంటూ చేస్తాం. అలా ఆ ప్రాసెస్ని మనం ఏమంటారు? షాపింగ్. దీన్ని ఏమంటారు? షాపింగ్ బేస్డ్ బ్రెడ్ క్రమ్స్ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు యూజువల్గా గర్ల్స్కి సంబంధించింది కూడా అంతే కదండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక కుర్తీస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ కుర్తీస్లో నేను
ఎంబ్రాయిడరీ కుర్తీస్ తీసుకోవచ్చు, ఏ కట్ కుర్తీస్ తీసుకోవచ్చు, అంబ్రిల్లా బేస్డ్ కుర్తీస్ తీసుకోవచ్చు, ఆర్ గోల్ కుర్తీస్ తీసుకోవచ్చు. ఇట్లా నేను డిఫరెంట్గా సెగ్రిగేట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా నేను ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇందులోనూ మళ్ళీ సైజెస్ని కూడా ఫిల్టర్ చేసుకుంటాను. ఎక్సెల్లా, ఎస్ఆ, డబుల్ ఎక్సెల్లా, త్రిబుల్ ఎక్సెల్లా, ఎక్సెల్లా, ఇవన్నీ నేను ఫిల్టర్ చేసుకొని ఏదో ఒకటి నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, ఈ సైజ్ కావాలి, సో ఇవన్నీ ఫిల్టర్ చేసుకుంటూ నేను ఒక ప్రోడక్ట్ని కార్ట్లో యాడ్ చేసుకొని బై చేస్తాను. సో దిస్ ఈజ్ called shopping based breadcrumbs, attribute based breadcrumbs. The third one is history based breadcrumbs. History based breadcrumbs ఏం చెప్తుంది, మీరు ప్రీవియస్గా ఏదైతే లొకేషన్లో ఉన్నారో అది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్లో ఉన్నారు, హోమ్లో నుంచి మళ్ళీ అబౌట్ పేజ్కి వచ్చారు, అబౌట్ పేజ్ నుంచి మళ్ళీ సర్వీస్ పేజ్కి వచ్చారు, నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్కి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు చెప్పండి? హిస్టరీ పేజ్ నుంచే కదా స్టార్ట్ చేసింది మీరు. సో అందుకని చెప్పేసి బ్యాక్గా అంటే మనం హిస్టరీలో మనం ప్రీవియస్గా ఏ పేజ్లో అయితే ఉన్నామో దాని హిస్టరీ బేస్డ్ బ్రెడ్ క్రమ్స్ అని చెప్తారనమాట. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ shopping based breadcrumbs, which means attribute based breadcrumbs, location based breadcrumbs and history based breadcrumbs. మీకు అర్థమైందని అని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి.